కొత్తకోట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలతోన సీసీ రోడ్సే కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజు, అదేవిధంగా వార్డ్ నెంబర్ 1లో శంకర సముద్రం కాల్వ డ్రైనేజు అది చాలా రోజులుగా అపరిశుభ్రంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న కాలువను ఈరోజు ఆ డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా క్లీన్ చేసి అక్కడ ఒక కాలువ నిర్మాణం చేపట్టబోవడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణుని దేవాలయానికి 60 లక్షలతోన రోడ్డు నిర్మాణానికి సంబంధించి సీసీ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళు సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఎన్నో రోజులుగా కొత్తకోట పట్టణానికి సంబంధించి కొత్తకోట మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత కూడా గత పాలకులు పూర్తిగా కొత్తకోట పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం జరిగింది, గాలికి వదిలేయడం జరిగింది. ముఖ్యంగా కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా ఏవైతే వర్క్స్ అలాట్ అయితే కూడా వర్క్స్ అని కంప్లీట్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేసిన విషయం కూడా కొత్తకోట ప్రజలందరూ కూడా తెలుసు. సో ఎన్నో రోజులుగా అపరిష్కృతంగా ఉన్న పనులు, పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో మనం మననే మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ పెట్టుకొని ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి దానికి అదనంగా కొత్తగా మళ్ళీ నిధులు కేటాయించి ఈరోజు ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో తప్పకుండా కొత్తకోట పట్టణం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ ముందడుగు వేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 20 కోట్ల నిధులు వచ్చినాయని చెప్పేసి 20 కోట్లతోనే రాజకీయం చేసి తప్ప ఆ 20 కోట్లు ఏ విధంగా ఖర్చు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయలేదు. దాంట్లో ఓన్లీ 8 crores మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. సో ఈరోజు మేము పెద్ద ఎత్తున ఆ నిధులన్నీ కూడా సమీకరించి అదేవిధంగా ఇంకా అదనంగా నిధులు కేటాయింపు చేసి ఈరోజు కొత్తకోట పట్టణ అభివృద్ధిని చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.